కాకినాడ జిల్లా క్లీరంపూడిలో ప్రత్తిపాడు వైసీపీ ఇన్ఛార్జ్ ముద్రగడ గిరిబాబు భావోద్వేగానికి లోనయ్యారు. తండ్రి ముద్రగడ పద్మనాభం మృతి, చివరి కోరికలు, అంత్యక్రియల వివరాలను వెల్లడించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు సంతాపం తెలిపిన ప్రముఖులకు కృతజ్ఞతలు తెలిపారు. కూటమి ప్రభుత్వం పోలీసుల ద్వారా బలవంతంగా అధికారిక లాంఛనాలు నిర్వహించిందన్నారు. కూతురు క్రాంతి ప్రవేశంపై తండ్రి నిబంధనలను పాటించలేదని ఆరోపించారు. అంబటి రాంబాబుపై కేసు పెడితే తమపైన పెట్టాలని డిమాండ్ చేశారు. చెప్పడం బాగా నిర్ణయం అండి. ఆయన మాకు చెప్పిన ఆదేశాలే మా అన్నయ్య గారు మేము ప్రభుత్వం చెప్పడం జరిగింది. పెద్దలు కూడా అనౌన్స్ చేయడం జరిగింది. అయినా సరే పోలీసులు చాలా దారుణంగా ప్రవర్తించి ఆ రోజు డిఎస్పీ గారు నాన్నగారిని ఇంటికి తీసుకురాగానే నా దగ్గరికి, మా అన్నయ్య గారి దగ్గరికి, మా అమ్మగారి దగ్గరికి వచ్చి కూడా అడిగారండి, అయ్యా ఆవిడ వస్తానంటుంది, ఏం చేయమంటారు అని. మా నాన్నగారు చివరి కోరిక ఇదండి, దయచేసి తీసుకురావద్దని చెప్పడం జరిగింది. మా అమ్మగారు కూడా అదే చెప్పారండి. అయినా సరే దగ్గరుండి దుర్మార్గంగా పోలీసులు తీసుకొచ్చి నా తండ్రి మరణాన్ని కూడా ప్రశాంతంగా బాధపడే యోగం లేకుండా చేసిన పోలీసుల్ని ఎప్పటికీ మర్చిపోలేము. ఇదా వాళ్ళు ఇచ్చే గౌరవం అండి? చేయవలసిన గౌరవం చేయకుండా మీ సెల్యూట్లు, మీ బోర్లు, డబ్బులు ఎవరికి కావాలండి? ఎంత అవమానమా నా తండ్రికి? ఆయన ఆకలి కోరిక కూడా తీర్చలేని పరిస్థితుల్లో మమ్మల్ని పెడతారా? ఇదేనా అండి అధికారం ఉంటే ఇంత దుర్వినియోగం చేసుకుంటారా? ఇదా సమయం మీ రాజకీయం కానీ మీ అధికారం చూపించుకోవడానికి? అంబటి రాంబాబు గారి మీద కేసు పెట్టారని తెలిసిందండి. ఆయన చేసింది ప్రతిదీ కూడా మా కుటుంబం కోసం, మా తండ్రి కోసం చేశారు. ఆయన మీద కేసు ఏది పెట్టారో మా కుటుంబం సభ్యుల మీద అందరి మీద కూడా అదే కేసు పెట్టండి. వారిని ఎప్పుడు విచారణ పిలిచినా ఖచ్చితంగా మేము వెళ్తాం.